హలో గాయ్స్, ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలంగాణ ప్రజలు తెలుసుకునే విధంగా ఈరోజు చీమల పుట్టల గురించి మనం మాట్లాడుకుందామని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాం. గాయ్స్, చీమల పుట్టలు అంటే ఉదయం పూట చీమలు వచ్చేటప్పుడు ఈ ఆహారము ఇలాంటి పదార్థాలకు ఇలాంటి బియ్యం గింజలు చీమలకు చెట్ల ముందు వేసి వేయడం జరుగుతుంది. అవి తినాలి అని కొంతమంది జనాలు వేస్తారు. వాళ్ళ నమ్మకం తింటుంది అని. అంటే మనకు ఆహారం తినే విధంగా ఎట్లా మనం తింటామో అవి కూడా అలాగే తింటాయి. గాయ్స్, ఓన్లీ చీమల పుట్టాలే అని చెప్తుండు, చీమల పుట్టలు లేవు అని మీరు అనుకోవచ్చు. గాయ్స్, ఈరోజు మనం ఇక్కడ చీమల పుట్టలను పాముల పుట్టలు కూడా అని కూడా అంటారు. ఇక్కడ కొంతమంది దేవుళ్ళు లాగా నాగం పాములాగా పుట్టను పూజిస్తూ ఉంటారు. గాయస్, ఇక్కడ ఇంద్ర పార్కులో ఇక్కడ చూడండి గాయస్, పువ్వులు పండ్లు కొబ్బరికాయలు ఇవి పెట్టిండ్రు. గాయస్, ప్రజలకు చాలామంది వాళ్ళ నమ్మకం తోటి బాగా అట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ దేవునికి మొక్కుకుంటారు, దేవుడని నాగరాజని మొక్కుకుంటారు. గాయస్, దగ్గరికి పోవడం బాగలేదు, అందుకనే దూరం నుండి తీస్తున్నా. గాయస్, మీకు ఇందులో కూడా ఇక్కడ పార్కులో రన్నింగ్ చేయడం, వాకింగ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. గాయస్, మీరు పొద్దున వచ్చి ఎక్కడున్నా కానీ మీరు వాకింగ్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇక్కడ ఫ్రీ ఉంటుంది, అలాగే డబ్బులు ఏం తీసుకోరు. మీకు మధ్యాహ్నం ఇలాంటివి వచ్చినప్పుడు తీసుకుంటారు. గాయస్, చీమల పుట్టలు అని అంటే మన తెలంగాణలో ఎక్కువ చెదలు ఇలాంటివి అని కూడా అంటారు. చీమలు స్పష్టంగా 3, 4, 5, 6 రకాలు ఉంటాయి. ఎర్ర చీమలని, నల్ల చీమలని, అట్లాగే చలి చీమలని ఉంటాయి. ఎండాకాలంలో అవి బిక్కుమని ఇలా తిరుగుతూ ఉంటాయి. గాయస్, చూడండి ఎట్లా ఉన్నాయో. స్పష్టంగా చూడండి గాయస్. ఇవి గండు చీమలు అంటారు. ఈ లోపల గండు చీమ గాయస్. వాటికి తిండి లేక ఇలా అల్లాడుతూ ఉంటాయి. గాయస్, కొన్ని అట్లాగే మేము కూడా వేసినాం. గాయస్, వాతావరణం బాగుంటుంది, ఎందుకంటే చల్లగా బాగా కూలింగ్ బాగుంటుంది ఇక్కడ వాతావరణం. మన ఇంట్లో ఏసీ కంటే ఇక్కడ వాతావరణం బాగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి సండే రోజైనా లేకుంటే మిగతా వేరే డేస్ అయినా అది చేసుకోండి. గాయస్, అట్లాగే కొన్ని చెట్లు కూడా ఇక్కడ బాగా ఉన్నాయి. చూడండి, వాతావరణం బాగా ఉంటుంది. ఇక్కడ పూలు వచ్చేసి బాగా అట్రాక్షన్ ఉంటాయి. గాయస్, ఇక్కడ చెట్టులు పుట్టలు వాతావరణం ఇలాంటి రన్నింగ్ వాకింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి, చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఇందులో పార్క్ పక్కనే గుడి కూడా ఉన్నది. హనుమాన్ టెంపుల్, రాములవారి ఇలాంటివి ఉన్నాయి. మీకు ఎంత ఉన్నా కానీ టైం చూసుకొని వీలుగా ఈ పార్కులో వచ్చేసేరి మస్తుగా మీకు మనశ్శాంతిగానే. కొంతమంది ఉండదు, వాళ్ళకి ఇలాంటి ప్లేస్లో వచ్చేస్తే వాళ్ళకి మనశ్శాంతికి అలాంటివి లభిస్తాయి. ఇతను వచ్చేసి మా కస్టమర్. ఇక్కడ ఇందులో ఈత చెట్లు ఈత పండ్లు అనేటివి కూడా మీకు చూసే ఉంటారు. ఇవి బాగా ఉన్నాయి. ఇక్కడ మీకు పండ్లు అన్ని కావాలనుకుంటే కూడా మీకు అక్కడ అప్పుడప్పుడు ఇక్కడ ఉంటాయి. గాయస్, అట్లాగే ఇక్కడ గ్రాసెస్ బాగా ఉంటుంది, అంటే గడ్డి, అంటే తెలంగాణ స్టైల్లో గడ్డి అంటారు వీటిని. ఎంత న్యాచురల్గా ఉంది చూడండి, బాగా ఉంది. చెట్లు గుబురు బాగా ఉంటుంది. ఈ చెట్లు మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాము. మేము వచ్చి
దగ్గర దగ్గర 20-30 సంవత్సరాలుగా కాంచెల్లి ఇక్కడ చూస్తూనే ఉంటున్నాము. కానీ మాకు నచ్చుతుంది, బాగుంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇందులో యోగా ఆసనం లాంటివి కూడా చేసుకోవడానికి వీలుగా బాగా ఉంటుంది. వాతావరణం అయితే మస్తు బాగా ఉంటుంది, కూలింగ్గా. ఈ చెట్లు అంటే మాకు ఎప్పుడు చాలా ఇష్టం. ఇవి ఇక్కడ న్యాచురల్ పువ్వులు కూడా ఉంటాయి. ఇక్కడ ఉడత వెళ్తుంది, దాని వెనకాల మేము వెళ్తున్నాము, చూడండి. అవి కూడా ఇక్కడ బాగా నాట్యం చేస్తుంటాయి. అవి ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నప్పుడు చీమల పుట్టల గురించి అనుకున్నాం కదా, ఇగో ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ న్యాచురల్గా ఈ ఉడతలు కూడా తింటాయి. ఉడత చెట్టు పైన నుంచి పాకుండా వేస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. ఉడత వెళ్తుంది. చాలా ఉంటాయి ఇక్కడ, ఒకటని కాదు, కొన్ని ఒక 1000 దాకా మామూలు 1000 దాకా ఉంటాయి అనుకుంటా. ఇట్లాగా ఇక్కడ మొక్కలు నాటడానికి గోతులు తీసిండ్రు గాయస్. చూసుకొని మీరు ఎప్పుడైనా వస్తే చూసుకొని నడవండి. ఇట్లా జనాలు కొంతమంది వాళ్ళ అవ్వడం కోసం ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. జనాలు అంటే ప్రజలు. ఒకటి వచ్చేసి చెట్టుకు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఇది స్నేక్ లాగా బాగా అక్కడ అట్రాక్షన్ లాగా ఉంటుంది. మనం ముందుగా చెప్పుకున్న ఇప్పుడు చీమల పుట్టల గురించి తెలుసుకున్నాం కదా. ఈ చీమల పుట్టలు ఇలా చేసుకుంటాయి. మనకు హౌస్ ఎట్లాగా వీటికి కూడా హౌస్గా అలాగా చేసుకున్నాయి గాయస్. ఇందులో వచ్చేసి గులాబీ తోట కూడా ఉంది. ఒక ఎకరం ఉంటుంది అనుకుంటా. ఎకరం అంటే 40 గుంటలు. 40 గుంటలు అంటే మన తెలంగాణలో అయితే 40 గుంటలు అంటారు. మరి మిగతా ఏరియాలో ఏమంటారో తెలియదు గ్యాస్. ఇది మీ గులాబీ తోట. ఇప్పుడే వర్షం పడుతుంది కదా గ్యాస్. ఇప్పుడే ఇగుర్లు లాంటివి ఇప్పుడే వస్తున్నాయి. బాగుంది ఇక్కడ. అటు సైడ్ రోడ్డు కూడా ఉంది. చెట్ల వాతావరణం బాగుంది. ఓకే గాయస్, మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్. Bye guys.